శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ తొలి పక్షంలో ఈ మాసంలో గ్రహస్థితి సూర్య భగవానుడు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నాడు. 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. ఈ మొదటి పక్షంలో మొదటి వారంలో ప్రత్యేకంగా అంగారకుడి యొక్క అనుకూలత బాగా ఉంది. బుధుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. గురువు 2వ స్థానంలో నుంచి జన్మ స్థానంలోకి వక్రరీత్యా ప్రవేశిస్తున్నాడు. అంటే 5వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత ఉంది. 5 నుండి గురువు మళ్ళీ మారుతున్నాడు, జన్మస్థానంలోకి వస్తున్నాడు. ప్రతికూల ఫలితాలు ఉంటాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు శుక్రుడు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. శనేశ్వరుడు దశమంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ప్రతికూలంగా ఉన్నాడు. కేతు అనుకూలంగా ఉన్నాడు. ఈ పక్షంలో ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే వీటన్నిటినీ కూడాను మనం సమిష్టిగా చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ తొలి పక్షంలో డిసెంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే 6వ స్థానము ముఖ్యంగా సూర్యుడు కుజుడు ఈ స్థానాలలో సంచరిస్తున్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు చాలా రోజుల నుండి కోర్టుల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారినటువంటి ఆ కార్యక్రమాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ పక్షంలో వస్తాయి. శత్రువులపై ముఖ్యంగా మీకు ఎవరైతే కీడు చేస్తున్నారో సమాజంలో వారి మూలకంగా మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే శత్రువులపై మీకు విజయము ఈ పక్షంలో కనబడుతుంది. ఈ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, టీచింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఉపాధ్యాయులకు, వీళ్ళందరికీ కూడాను ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. రాబడి పెరుగుతుంది. అనుకూలమైనటువంటి సమయము. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే ఈ పక్షంలో వాళ్ళకి ఆఫీసులో కొంత పనిభారం పెరుగుతుంది. ప్రెషర్ లోపల ఉంటారు. పనులు మీకు ఒక ఇచ్చినటువంటి సమయంలో పూర్తి చేయాలి అనేటువంటి ప్రెషర్ అనేటువంటిది అధినాయకుల మూలకంగా కలిగే అవకాశం బాగా కనబడుతుంది. అయితే పని భారం పెరిగినప్పటికీ మీరు చూపిస్తున్నటువంటి ఆ పనితనానికి అధికారులు సాటిస్ఫై అయ్యి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ పక్షంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఆర్థికంగా మీరు బాగానే ఉంటారు. ఈ పక్షంలో రావాల్సినటువంటి డబ్బు వస్తుంది. తాత్కాలికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడాను ఈ పక్షంలో మీకు అనుకూలిస్తాయి. కొత్త పెట్టుబడులపై మనస్సు నిలుపుతారు. అంటే వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసుకునేటువంటి దిశగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా సకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంతో కార్యసాఫల్యం ఈ పక్షంలో మీకు బాగా కనబడుతుంది. అయితే ఈ పక్షంలో మీకు గ్రహస్థితి ఏది? 9వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. కాబట్టి ఈ గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోవడం మంచిది. అమ్మవారి దేవాలయానికి వెళుతూ అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శుభం.